హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, నిఫ్టీ ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసినట్టు ఫామ్ అయింది, డ్రాగన్ ఫ్లై లేక. కాకపోతే పాజిటివ్లోనే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో నిఫ్టీ ఇక్కడ సింపుల్ అనాలిసిస్ చేద్దాం మనం. నిఫ్టీలో రేపు ఎక్స్పైరీ. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ కింది నుంచి మార్కెట్లో ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయిందో మార్కెట్లో స్ట్రేట్ అవే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఎక్కడ కూడా ప్రాపర్ రిట్రేస్మెంట్ కనిపించట్లేదు. ఓన్లీ ఈ పాయింట్లో మనకి ఒక రిట్రేస్మెంట్ కనిపించింది, అండ్ అది ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యింది, ఈ లెవెల్లో బ్రేక్అవుట్ అయింది. అండ్ దాని తర్వాత ఇవాళ మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్ని సస్టైన్ అయింది. స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ సైన్ ఉంది, ఎటువంటి నెగిటివ్ సైన్ అయితే ఇక్కడ మనకు కనిపించట్లేదు యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. నిన్న కూడా అదే పాయింట్ చెప్పాను. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ ఒకటి ఉంది రేపటికి, సో అది మీరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 24,200 లెవెల్, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏదైతే 2 లైన్స్ డ్రా చేశానో ఈ లెవెల్ ఇంపార్టెంట్. మార్కెట్ ఇవాళ ఈ లెవెల్ నుంచి హోల్డ్ చేసింది. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే ఇవాళ లో చూడండి, మార్కెట్ 24,200 లెవెల్ దగ్గరలో ఉంది. ఇది స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్. అండ్ ఏదైతే మనకి నిన్నటి హై ఉండేనో అది కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ లెవెల్. ఆ 24,236 అలా నిన్నటి హై ఉంది, అది సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంది, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఈ హై బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఏదైతే మనకి 24,200 ఇవాళ హోల్డ్ చేసిన లెవెల్ ఉంది కదా, ఆ లెవెల్ కింద వస్తే అప్పుడు మార్కెట్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే అక్కడ మనం పీఈ సైడ్లో ట్రై చేయొచ్చు. 24,200 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు ట్రై చేయొచ్చు. అది కూడా స్మాలర్ టైం ఫ్రేమ్లో 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ దీని కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 24,200 కింద మార్కెట్లో క్యాండిల్ క్లోజ్ అయ్యి అండ్ స్ట్రక్చర్ కొద్దిగా బేరీ స్ట్రక్చర్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు మనం 24,200 కింద ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్ టు 24,100 24,000 వరకు. యాజ్ ఆఫ్ నో మనకి ట్రెండ్ పాజిటివ్లోనే ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేద్దాం మనం. 24,300 ఇవాళ ఏదైతే హై ఉందో 24,309 దీని హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి, స్టిల్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫర్దర్గా ఇంకా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే, ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైనే సస్టైన్ అయింది అనుకోండి, అండ్ ఇంకా మార్కెట్ 24,400 500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ ఒక క్లారిటీ ఉంటుంది మీకు. సో షార్టర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్లో చూసుకున్నాం అనుకోండి, అండ్ డౌన్ సైడ్ నుంచి స్టిల్ మార్కెట్ ఒక స్ట్రక్చర్ అనేది అప్ ట్రెండ్ స్ట్రక్చర్లోనే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే బేస్ క్రియేట్ చేసింది ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మార్కెట్లో ఒక రేంజ్ క్రియేట్ చేసింది, ఒక 3 days మార్కెట్ ఇక్కడ టైం స్పెండ్ చేసింది, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. సో ఇక్కడ 24,200 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండే, అది ఇప్పుడు మనకి సపోర్ట్ అయింది. ఇవాళ డేలో మనం చూసినట్టయితే అదే లో దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలిడేషన్ జరిగింది ఇవాళ డేలో, దీనిపైన జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ అయిపోయింది. సో 24,310 పైన మార్కెట్ ఉంటే ఇక్కడ మనం సింపుల్గా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ 24,200 మార్కెట్ ఇక్కడ నుంచి కొద్ది డౌన్ సైడ్ వచ్చి 24,200 దగ్గర సపోర్ట్ తీసుకున్నా సరే, ఇక్కడ కూడా మనం సపోర్ట్ దగ్గర సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సపోర్ట్ తీసుకోకుండా మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసి డౌన్ సైడ్లో వస్తుంది అంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్, బేరిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేస్తే అప్పుడు దీని కిందికి వస్తే అప్పుడు ఇది రెసిస్టెన్స్ అవుతుంది. దీని కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 24,200 కింద. ఓకేనా? సో ఇది మనకి సింపుల్గా పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేయలేదు అనుకోండి, 24,200 లెవెల్ బ్రేక్ డౌన్ అయింది అండ్ ఈ లెవెల్ని హోల్డ్ చేయకుండా మార్కెట్ దీని కిందికి వస్తే అప్పుడు మార్కెట్లో ఈ స్వింగ్ లోస్ అని టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్వింగ్ లోస్ని మార్కెట్ టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఎప్పుడు 24,200 కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంటే. ఒకవేళ మార్కెట్ 24,310 పైన ఉంటే కనుక అండ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో అది ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు రేపటికి నిఫ్టీలో. ఓకేనా? ఇది మనకి నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ నిన్న మనం అనుకున్న లెవెల్స్ అని గ్యాప్అప్లోనే మార్కెట్ అనేది తీసేసింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మార్కెట్ అనేది ఈ హైస్ అన్నీ కూడా మనం ఈ లెవెల్స్ పైకి వెళ్తే
మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉందంటే మార్కెట్ ఈ లెవెల్స్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం. కాకపోతే మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ 52,800 పైన మార్కెట్ ఓపెన్ అయింది. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్ పైన ఓపెన్ అయిందో, ఏదైతే ప్రీవియస్ మార్కెట్స్లో హైస్ ఉన్నాయో దాని పైన ఓపెన్ అయింది కాబట్టి ఇంకా స్ట్రాంగ్లీ బులిష్ అయింది. అండ్ 915 క్యాండిల్ ఒక హైస్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అండ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఆల్మోస్ట్ అప్ సైడ్ కూడా 1 అవర్ మాత్రమే ఉండే, 9:30 to ఆల్మోస్ట్ 10:30 వరకు మాత్రమే మార్కెట్లో మొమెంటమ్ ఉంది. దాని తర్వాత మొమెంటమ్ మొత్తం కూడా సైడ్ వేస్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 53,200 లెవెల్ 53,200 లెవెల్ బ్రేక్ చేసింది. కాకపోతే దానిపైన సస్టైన్ అవ్వలేకపోయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే 53,200 పైన మార్కెట్ బ్రేక్ చేసింది ఇక్కడ, కాకపోతే సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. సో సింపుల్ 53,200 పైన మార్కెట్ ఇంకా అప్ దానిపైన ట్రేడ్ అవుతుంటే అది స్ట్రాంగ్ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫేక్ బ్రేక్అవుట్ కాస్తే స్ట్రాంగ్ సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానిపైన ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ ఇంకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ మనం సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు 53,500 అండ్ దానికన్నా పైకి కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 53,200 పైన ఉంటాయి. అదే మార్కెట్ డౌన్ సైడ్లో రావాలి అంటే ఇక్కడ 52,952 అంటే 53,000 లెవెల్ స్లైట్లీ కింద, 53,000 లెవెల్ స్లైట్లీ కింద అండ్ 52,800 అనుకోండి. సో ఆల్మోస్ట్ 52,800 రౌండ్ ఫిగర్. దీని కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ పాయింట్లో కనుక మనకి ప్రీవియస్ డే మార్కెట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇవాళ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకుంది అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది అరౌండ్ 52,952 50. ఈ రెండు సపోర్ట్స్ ఇప్పుడు హోల్డ్ చేయాలి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే. సో ఈ రెండు సపోర్ట్స్ హోల్డ్ చేస్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎప్పుడైతే ఈ సపోర్ట్స్ తీసుకోకుండా మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో సింపుల్ 53,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ 52,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. 52,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 53,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. 53,200 పైన ఉందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ 53,000 అండ్ 52,800 బిలో ఉంటే మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటాను యాజ్ ఆఫ్ నో. అండ్ ఇప్పుడు ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. సో ఫిన్ నిఫ్టీ పెట్టుకుందాం. సో ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా క్లియర్ స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. ఈ లెవెల్లో మనం చూసినట్టయితే ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉన్నాయో ఆ రెసిస్టెన్స్ మార్కెట్ దానిపైన క్లోజ్ అయింది అండ్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఆల్ ఓన్లీ జస్ట్ 30 మినిట్స్ మార్కెట్ మాత్రమే ఇక్కడ మనకి అప్ సైడ్ వెళ్ళింది మొమెంటం. దాని తర్వాత కంప్లీట్లీ సైడ్ వేస్ అయిపోయింది. సో ఏదైతే హై ఉందేనో ఇవాళ డే హై రెసిస్టెన్స్, డే హై ఏదైతే ఉందో రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ రేంజ్ కూడా క్రియేట్ చేసింది కాబట్టి డే హై 23,950 రెసిస్టెన్స్. దీనిపైన మార్కెట్ ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యింది అనుకో, ఒక స్పైక్ వచ్చింది అనుకోండి, ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి కింద, సో ఇంపార్టెంట్గా మనం అప్పుడే పీ సైడ్లో ఎంట్రీ తీసుకోకండి. సో లెవెల్ అబ్జర్వ్ చేయండి 23,750 ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో అది కాస్త ఇప్పుడు సపోర్ట్ అయింది కాబట్టి ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉంటే అప్పుడు మీరు ఆలోచించండి. 23,700 750 సపోర్ట్ లెవెల్, ఈ సపోర్ట్ లెవెల్ అండ్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ వచ్చేసి 23,950 అండ్ 23,950 ఆర్ 24,000 లెవెల్ రెసిస్టెన్స్ అనుకోండి. ఈ మధ్యలో మార్కెట్ ఉంటే ఇక్కడ మీరు ట్రేడ్ ప్లాన్ చేయకండి. ఓకేనా, సో మార్కెట్ 23,750 700 కింద మార్కెట్ ఉంటే ఇక్కడ మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ లెస్. ఎందుకంటే మార్కెట్ అనేది ట్రెండ్ స్టిల్ బులిష్ ఉంది కాబట్టి ఈ లెవెల్స్ కిందకి వస్తే కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టండి. అండ్ అప్పర్ సైడ్లో ఈ 23,950 పైన ఉంటే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా సింపుల్ ట్రేడ్ ప్లాన్ లాజిక్ ఒకటే, ఇక్కడ ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందేనో అది ఇప్పుడు సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ చేసి ఇది మళ్ళీ రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి దీని కిందికి వస్తే మార్కెట్లో ఏదైతే అప్పర్ సైడ్లో ప్రైస్ ఉందో అది హోల్డ్ చేయలేకపోయారు బయర్స్ కాబట్టి, అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. ఓకేనా, సింపుల్ లాజిక్, ట్రేడ్ లాజిక్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మార్కెట్లో ఈ లెవెల్స్ సపోర్ట్స్ ఉన్నాయి అండ్ ఈ లెవెల్స్ వరకు మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఈ లెవెల్ కనుక బ్రేక్ డౌన్ అయితే. ఇది మనకి ట్రేడ్ లాజిక్. ఓకేనా,
నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా, ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 24,300 లెవెల్ దగ్గర 1,29,000 ఉంది. అదే 24,300 లెవెల్ దగ్గర 1,77,000 ఉంది. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది 24,200 అండ్ 24,300. దాని కింద 24,000 లెవెల్ దగ్గర కూడా. అండ్ అప్పర్ సైడ్లో మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తుంటే తక్కువగా ఉంది. 65,000 వచ్చేసి 24,400 లెవెల్ దగ్గర, 24,500 లెవెల్ దగ్గర 34,000. సో యాజ్ ఆఫ్ నో స్ట్రాంగ్ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి అండ్ మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ యాజ్ పర్ డేటా అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 53,000 లెవెల్ దగ్గర మీరు చూసినా ఇక్కడ సపోర్ట్ కనిపిస్తుంది 86,000 అండ్ దాని కింద 52,500 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 53,500 లెవెల్ దగ్గర 35,000 అండ్ 54,000 లెవెల్ దగ్గర 32,000. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా, ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా కొద్దిగా నంబర్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో సపోర్ట్ అనేది స్ట్రాంగ్ అనిపిస్తుంది, రెసిస్టెన్స్ కొద్దిగా వీక్ కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా ఇక్కడ కూడా పాజిటివ్ అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ కనిపిస్తున్నాయి, యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ కనిపిస్తున్నాయి, ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ నిక్కీ 500 పాయింట్స్ ఉంది, హ్యాంగ్సెంగ్ 200 పాయింట్స్, తైవాన్ 293 పాయింట్స్, యూరోపియన్ మార్కెట్స్లో కూడా డాక్స్ దగ్గర దగ్గర 200 పాయింట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్లో కూడా నాస్డాక్ 150 పాయింట్స్. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మార్కెట్ గ్రీన్లోనే కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్లో ఉన్నాయి. ఈవెన్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్లో ఉన్నాయి. సో మేబీ రేపు మళ్ళీ మార్కెట్లో పాజిటివ్ ట్రెండే కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఇది కంటెంట్. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.